వెల్కమ్ టు రాజనీతి. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మాజీ మండలాధ్యక్షుడు వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొచ్చారు. వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలుకు చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్, వినోద్, ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన నల్లూరు రాజా, ఒక మాజీ మండలాధ్యక్షురాలి భర్త, ఇలా చాలామంది అనుమానితుల్ని పోలీసులు గుర్తించారు. వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. గ్రామ స్థాయిలో ఆధిపత్య పోరు, ఇసుక, రేషన్ బియ్యం, చేపల చెరువులు, బెల్ట్ షాపుల గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అనుమానితుల్లో వీరగంధం దేవేంద్రనాథ్కు అమెరికా గ్రీన్ కార్డు కూడా ఉందంట. దేవేంద్ర వర్గానికి వీరయ్య వర్గానికి ఆధిపత్య పోరు గ్రామంలో నడుస్తూ ఉంది. ఆ మండలంలో ఇద్దరికి లిక్కర్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణలో వాళ్ళ మధ్య వివాదం ఉంది. దేవేంద్రనాథ్ వర్గానికి బెల్ట్ షాపులు నిర్వహించకుండా వీరయ్య అడ్డు తగిలాడు. దాని మూలంగా వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి వీరయ్య మీద కక్ష కట్టారంటున్నారు. అదేవిధంగా వాళ్ళ రొయ్యల చెరువుల మీద కూడా వీరయ్య ఫిర్యాదు చేయించాడన్న ప్రచారం ఉంది. ఇసుక రవాణాను అడ్డుకోవటం, కేసులు రాయించటం, అలాగే వీరయ్య చౌదరి రాజకీయంగా ఎదిగితే తమను తొక్కేస్తాడన్న భయం, ఇవన్నీ కూడా హత్యకు కారణంగా చెప్తున్నారు. ఈ కేసు విషయంలో ప్రకాశం పోలీసులు చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు. హత్య జరిగిన వెంటనే ఎస్పీ దామోదర్ 12 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. 7:35 మంగళవారం రాత్రి 7:35 హత్య జరిగితే 7:50 కల్లా పావు గంటలో ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్ళారు. స్వయంగా ఆయన కేసును ఫాలోఅప్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో పాల్గొన్నారు. మఫ్టీలో 2 వీలర్ మీద తిరుగుతూ హంతకుల కోసం గాలించారు. 48 గంటల్లో అనుమానితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో ఇప్పుడు ఈ అనుమానితుల్లో కిరాయి హంతకులకి సుపారీ ఇచ్చింది ఎవరు, హత్య చేసిన వాళ్ళు ఎవరు అనేది గుర్తించాల్సి ఉంది. దీని మీద విచారణ చేస్తున్నారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.